ఇదే మార్స్. దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాల్లో మార్స్ ఒక్కటే భూమిలా ఉంటుంది. కానీ దాని డయామీటర్ 6794 కిలోమీటర్స్ మాత్రమే. అంటే భూమిలో సగం వరకు ఉంటుంది. ఇప్పుడిది చల్లగా పొడిగా నిర్మానుష్యంగా ఉన్న మార్స్. కానీ 460 కోట్ల సంవత్సరాల క్రితం దట్టమైన వాతావరణం నదులతో భూమిలా ఉండేది. అయితే మార్స్ ని ఎవరు కనిపెట్టారు? 1610లో మొదటి టెలిస్కోప్తో గెలీలియో మార్స్ ని చూశాడు. కానీ దాని సర్ఫేస్ ని క్లారిటీగా 1659లో క్రిస్టియన్ హోయ్గన్స్ చూశాడు. దాని మీద ఒక ట్రయాంగిల్ రూపంలో ఉన్న డార్క్ స్పాట్ ని చూసి సముద్రం ఉంది అనుకున్నాడు. కాకపోతే ఆ స్పాట్ ఖనిజాల కెమికల్స్ రియాక్షన్ వల్ల ఏర్పడింది. అయితే ఈ డార్క్ స్పాట్ మార్స్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అదే రొటేషన్ పీరియడ్. అంటే మార్స్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది అని. ఆశ్చర్యకరంగా ఇది భూమి రొటేషన్ పీరియడ్ అయిన 24 గంటల కంటే కేవలం 37 నిమిషాలే ఎక్కువగా ఉంటుంది. కానీ మార్స్ అనేది సూర్యుడి నుండి భూమి కంటే ఎక్కువ దూరం ఉండటం వల్ల దాని సంవత్సరంలో ఏకంగా 687 రోజులుంటాయి. సో సీజన్స్ అనేవి ఎక్కువ సమయంతో పాటు చాలా చల్లగా ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మార్స్ సర్ఫేస్ టెంపరేచర్స్ 20 నుండి -140 డిగ్రీస్ మధ్య పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. 1666లో కసీని అనే ఆస్ట్రోనమర్ మార్స్ మీద ధ్రువ ప్రాంతాల్ని కనిపెట్టాడు. అదేనండి, భూమి పైన కింద ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా ఐస్ క్యాప్స్ ఉన్నట్టు మార్స్ పైన కింద కూడా గడ్డగట్టిన ప్రదేశాలున్నాయి. ఇవి 2 నుండి 3 కిలోమీటర్స్ మందం ఉండటంతో పాటు కొండల్లా నిటారుగా ఉండే అంచులు ఉంటాయి. 1840లో విల్హెల్మ్ బీర్ మరియు యోహాన్ వాన్ మార్ద్లర్ కలిసి మార్స్ యొక్క మొదటి మ్యాప్స్ ని రూపొందించారు. ఈ మ్యాప్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న డార్క్ స్పాట్స్ ని నీటికి సంబంధించిన సోర్స్ అని మార్క్ చేశారు. అయితే కొన్ని స్పాట్స్ యొక్క కలర్ మరియు ఇంటెన్సిటీ మారుతుంది. అప్పుడే ఒక నమ్మలేని నిజాన్ని అర్థం చేసుకున్నాం. అదే ఆ మచ్చలనేవి కొన్ని వందల కిలోమీటర్ సైజులో చెలరేగుతున్న దుమ్ము తుఫానులు అని. 1877లో ఆసాఫ్ హాల్ అనే ఆస్ట్రానమర్ మార్స్ చుట్టూ తిరిగే చంద్రుళ్ళని కనిపెట్టాడు. వీటిలో పెద్దదాన్ని ఫోబోస్, చిన్నదాన్ని డీమోస్ అన్నారు. మార్స్ సర్ఫేస్ నుండి 6000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఫోబోస్ రోజుకి 3 సార్లు మార్స్ చుట్టూ తిరుగుతుంది. అయితే 23,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న డీమోస్ కి మాత్రం మార్స్ చుట్టూ తిరగడానికి ఒక రోజు కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. చంద్రులు అంటున్నారు కదా, మరి అవి ఎందుకు రౌండ్ గా లేవు? తగినంత సైజ్ లిమిట్ లో ఉన్న ఆస్ట్రోనామికల్ వస్తువుల్లోని పదార్థాన్ని దాని సొంత గ్రావిటీ రౌండ్ షేప్ లోకి మారుస్తుంది. ఈ సైజ్ లిమిట్ 400 కిలోమీటర్స్. అంటే 400 కిలోమీటర్స్ కంటే తక్కువ సైజు ఉన్న ఆస్ట్రోనామికల్ వస్తువు రౌండ్ గా ఉండదు. సో 11 కిలోమీటర్ సైజ్ లో ఉన్న ఫోబోస్ మరియు 6.2 కిలోమీటర్ సైజ్ లో ఉన్న డీమోస్ ఎందుకు రౌండ్ గా ఉండవో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఇవి మార్స్ నుండి పుట్టలేదు. ఏదో చర్య వల్ల ఆస్ట్రాయిడ్ బెల్ట్ బయటికి వచ్చి మార్స్ గ్రావిటీలో చిక్కుకున్నాయి అంటున్నారు. ఈ చంద్రుల సైజెస్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్స్ చంద్రుళ్ల సైజ్ చిన్నగా ఉండటం వల్ల వాటి వల్ల మార్స్ మీద పడే గ్రహణాలు చాలా చిన్నగా ఉంటాయి అని మీకు అర్థమై ఉండాలి. ఇంకో 50 మిలియన్ సంవత్సరాల తర్వాత ఫోబోస్ ఇక ఉండదు. అది చిన్న చిన్నగా మార్స్ యొక్క రోష్ లిమిట్ దాటేసి పీస్ అయిపోయి ఒక రింగ్ సిస్టమ్ లా ఫామ్ అవుతుంది. రోష్ లిమిట్ అంటే ఒక అంతరిక్ష వస్తువుకి ఉండే సరిహద్దు. ఈ సరిహద్దును దాటి వచ్చిన చిన్న అంతరిక్ష వస్తువుని పెద్ద అంతరిక్ష వస్తువు యొక్క గ్రావిటీ చీల్చేసి ముక్కలు చేస్తుంది. 19వ శతాబ్దంలో మార్స్ గురించి అనేక కాన్స్పిరసీ థియరీస్ నడిచాయి. అవే మార్స్ మీద పెద్ద సముద్రాలు ఉన్నాయి అని, వాటిలోని నీటిని వాడుకొని ఏలియన్స్ పెద్ద సిటీస్ కట్టాయి అని, వాటినే మనం డార్క్ స్పాట్స్ రూపంలో చూస్తున్నామని చాలా మంది నమ్మారు. అయితే 1909లో మొత్తం మారిపోయింది. ఒక పెద్ద టెలిస్కోప్ నుండి మార్స్ ని చూసి యుజీనియోస్ యాంటోనిడాస్ అనే ఆస్ట్రోనమర్ ఇవన్నీ భ్రమలు అని చెప్పాడు. మార్స్ కాంతి భూమి వాతావరణం దాటుకొని వచ్చినప్పుడు వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల చిన్నగా ఉండాల్సిన స్పాట్స్ పెద్ద సిటీస్ లా కనబడుతున్నాయంట. సో ఒక మార్షియన్ నాగరికత నీటి కోసం ఇరిగేషన్ కెనాల్స్ కట్టడం ప్లస్ పెద్ద సముద్రాలు, చెట్లు అనేవి ఒక కన్స్పిరసీ థియరీగా మిగిలిపోయింది. కానీ అంతరిక్ష యుగం మొదలయ్యి అసలు నిజాన్ని బయటపెట్టింది. మార్స్ కి మొదటిగా వెళ్లిన మిషన్ పేరు మారినర్ 4. 8 నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత మారినర్ 4 జూలై 15, 1965లో మార్స్ కి 9846 కిలోమీటర్స్ ఎత్తులో ఎగిరింది. మార్స్ కి అతి దగ్గరగా వెళ్లినప్పుడు మారినర్ 4 25 నిమిషాల పాటు భూమికి 11 ఇమేజెస్ ని ట్రాన్స్మిట్ చేసింది. అందులో 7వ ఫోటోలో ఒక భయంకర నిజం బయటపడింది.
మార్స్ సర్ఫేస్ ఇది వరకు అనుకున్నట్టుగా కాకుండా ఎండిపోయినట్టుగా గుంతలతో ఉన్నట్టు కనబడింది. సో మార్స్ మీద ఏలియన్ సిటీస్ కాదు కదా, చిన్న చెట్టు కూడా లేదు అని అర్థం చేసుకున్నాం. అప్పుడు రెడ్ ప్లానెట్ కాస్త డెడ్ ప్లానెట్ అయ్యింది. అయితే మార్స్ చుట్టూ తిరిగిన మొదటి శాటిలైట్, ఇన్ఫాక్ట్ భూమి కాకుండా ఇంకో గ్రహాన్ని ఆర్బిట్ చేసిన మొదటి శాటిలైట్ పేరు మారినర్ 9. ఇది నవంబర్ 14, 1971లో మార్స్ దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో ఒక పెద్ద దుమ్ము తుఫాను గ్రహం మొత్తాన్ని కమ్మేసి నేలని కనబడకుండా చేసింది. మార్స్ మొత్తంని ఎవరో ఒక ఎల్లో కలర్ దుప్పటితో కప్పేసినట్టుగా ఉండటంతో సైంటిస్టులు నిరుత్సాహపడ్డారు. అయితే మార్స్ మీద ఇలాంటి దుమ్ము తుఫానులు సర్వసాధారణం. అయితే ఇలాంటి చాలా తుఫానులు చిన్న చిన్నగా ఉంటాయి. భూమి మీద సమ్మర్లో గాలి ఎక్కువగా వచ్చినప్పుడు దుమ్ము పైకి లేచి సుడిగుండంలా కనబడుతుంది కదా, వీటిని డస్ట్ డెవిల్స్ అంటారు. ఇలాంటి డస్ట్ డెవిల్స్ మార్స్ మీద హై స్పీడ్స్ తో తిరుగుతూ ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. కొన్ని నేల మీద ఉన్న మట్టిని ఎగిరేలా చేసి లోపల ఉన్న డార్క్ పదార్థాన్ని కనపడేలా చేస్తాయి. డస్ట్ డెవిల్ ట్రావెల్ చేసిన మార్గం మొత్తం ఇలా మట్టి ఎగిరిపోతుంది. స్పేస్ నుండి చూస్తే ఈ మార్గంలో ఉన్న డార్క్ పదార్థం అంతా లైన్స్ లా కనబడుతుంది. అయితే కొన్ని దుమ్ము తుఫానులు భూమి మీద సముద్రంలో పుట్టే తుఫానుల కంటే పెద్దగా ఉంటాయి. ఇంత పెద్దగా ఉన్నవి భూమి మీద టెలిస్కోప్స్ నుండి చూసినా కనబడతాయి. అప్పుడు మార్స్ నేల కనబడదు. ప్లస్ ఈ దుమ్మంతా మార్స్ మీద పడాల్సిన సూర్యకాంతిని బ్లాక్ చేస్తాయి. కొన్ని పెద్ద తుఫానులు ఇసుకని తీసుకెళ్లి మార్స్ యొక్క పోలార్ ఐస్ క్యాప్స్ మీద కూడా పడేస్తాయి. అయితే మారినర్ 9 వెళ్లినప్పుడు చెలరేగుతున్న దుమ్ము తుఫాను ఆగడానికి 2 నెలలు పట్టింది. అప్పుడు తీసిన ఫొటోస్ కొన్ని ఆశ్చర్యకరమైన నిజాల్ని బయటపెట్టాయి. ఆ ఫొటోస్ లో కొత్తగా ఫామ్ అయిన అగ్నిపర్వతాల్ని చూశాం. అందులో అతిపెద్దది ఒలింపస్ మాన్స్. దీని ఎత్తు ఏకంగా 25 కిలోమీటర్స్ ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తే 8.8 కిలోమీటర్స్ అయితే ఒలింపస్ మాన్స్ దానికంటే 3 రెట్లు ఎత్తుగా ఉంది. భూమి మీద అతిపెద్ద అగ్నిపర్వతం మౌనా లోవా హవాయి ప్రాంతంలోని ఒక దీవి మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఒలింపస్ మాన్స్ యొక్క వాల్యూమ్ దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఇది సోలార్ సిస్టంలోనే అతిపెద్ద అగ్నిపర్వతంగా రికార్డ్స్ తిరగరాసింది. మార్స్ మీద ఒలింపస్ మాన్స్ ఉన్న ప్రదేశాన్ని తార్సిస్ మాంటెస్ అంటారు. ఇక్కడ ఇంకొన్ని అగ్నిపర్వతాలున్నాయి. వీటి చుట్టూ గట్టిపడిన రాయిని చూసి కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే లావా ఫ్లో అయింది అని అర్థం చేసుకున్నాం. కానీ ఈ రోజుల్లో ఎలాంటి అగ్నిపర్వత పేలుడు కానీ లావా కానీ మనకి కనపడలేదు. ఎడిషనల్ గా మారినర్ 9 ఒక పెద్ద టెక్టానిక్ రిఫ్ట్ ని గుర్తించింది. అంటే 2 టెక్టానిక్ ప్లేట్స్ విడిపోయి ఒక పెద్ద గుంటని ఫామ్ చేయడం. దీని గుంట అనే కంటే లోయ లేదా వ్యాలీ అనొచ్చు. అయితే మార్స్ మీద టెక్టానిక్ రిఫ్ట్ కి వాలిస్ మరినేరిస్ అంటే మారినర్ యొక్క లోయ అని పేరు పెట్టారు. ఇది మార్స్ యొక్క ఈక్వేటర్ ప్రాంతంలో ఈస్ట్ నుండి వెస్ట్ కి 4000 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయి ఉంటుంది. దీని వెడల్పు అయితే 600 కిలోమీటర్స్, లోతు వచ్చేసరికి 7 కిలోమీటర్స్ ఉంటుంది. భూమి మీద అతిపెద్ద లోయ అయిన గ్రాండ్ క్యానియన్ కంటే వాలిస్ మరినేరిస్ 10 రెట్లు పొడవు, 7 రెట్లు వెడల్పు, 7 రెట్లు లోతుగా ఉంటుంది. సో టెక్టానిక్ రిఫ్ట్ ద్వారా సోలార్ సిస్టంలో ఏర్పడిన లోయల్లో వాలిస్ మరినేరిస్సే అతిపెద్దది. అయితే మార్స్ స్టోరీ అప్పుడే అయిపోలేదు. మార్స్ సిరీస్ నెక్స్ట్ పార్ట్ లో ఈ రెడ్ ప్లానెట్ దాచిపెట్టిన అనేక అద్భుతాల్ని చూద్దాం. అప్పటి వరకు ఈ మార్స్ వీడియో చూడండి.